కార్తిక్ గారు ఆ కందిపప్పు ఇవ్వండి. అదే చేత్తో శనగపప్పు ఇవ్వండి. చాలా బాగా డ్యూటీ చేస్తున్నారండి. ఇక్కడి నుంచి మేడం గారు క్లియర్ గా కనపడరు. ఆ ర్యాక్ దగ్గరికి వెళ్ళి నిల్చోండి. అప్పుడు మేడం గారు మాట్లాడే మాటలు కూడా క్లియర్ గా వినిపిస్తాయి కదా. కథనా కథనా? మీరేమన్నా స్టూడెంట్ అనుకుంటున్నారా? ఇదేమన్నా కాలేజ్ అనుకుంటున్నారా సైట్ కొట్టడానికి? మా కంగారు, నేను పవిత్రంగా ఆరాధిస్తున్నానండి. మీరు తప్పుగా మాట్లాడకండి. అవునా? మీరేమో ఆరాధిస్తారు, మేడం గారికి డౌట్ వచ్చి ఆరాధిస్తారు. ఆ తర్వాత రుద్రరాజు సార్ వచ్చి నా తాట తీస్తారు. నాకు అవసరమా చెప్పండి? నాకు అవసరమా? వెళ్ళండి సార్, వెళ్ళండి. అలా షాక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మో, అయ్యో, పెసరపప్పు అనేది తీసుకెళ్తానంటే అసలుకి మోసం వస్తుంది. మా ఐ డొనేషన్ సెంటర్ కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మాను, వదిన, ఈ పేపర్ మీద సంతకం పెడితే ఐ బ్యాంక్ వాళ్ళు అన్నయ్య ఐస్ తీసుకొని వెళ్తారంట. ఇలాంటి టైంలో ఏంటిది సూర్య? ఆయన లేకపోయినా ఆయన కళ్ళు మరొకరికి చూపునిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఈ కార్తిక్ గారు 24/7 ఇదే పనిలో ఉంటారు. చెప్తాను. మేడం, మీ సైన్ కావాలి. మేడం, మిమ్మల్ని. మీ సైన్ మేడం. నేను వెంటనే రుద్రబాబు గారితో మాట్లాడాలి. కార్తిక్ ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మన సూపర్ మార్కెట్ ని బాగా డెవలప్ చేశాడు అనిపించట్లేదు? థ్యాంక్ యూ సార్. నా డ్యూటీ నేను చేస్తున్నానంతే. ఓకే, క్యారీ ఆన్. ప్రమిళ, ఆర్ యూ హ్యాపీ? నాకేం అర్థం కాలేదు బావగారు. కార్తీక్ గారిని ఎందుకు పిలిచారు? ఎందుకంటే
భాను కళ్ళని డొనేట్ చేసింది ఈ కార్తిక్కే. గాజులు దారిలో వస్తుంటే బాగున్నాయి అనిపించుకున్నాను. మీకు కూడా నచ్చాయి కదా, మీరే తీసుకోండి. కార్తీక్ గారికా? అవును ప్రమిళ, అక్కడ చూడగానే ఇక్కడ జాబ్ ఇచ్చేశాను. ఈ విషయం కార్తిక్ తెలియనివ్వకూడదు. తెలిస్తే ఈ కారణంగా జాబ్ ఇచ్చారని చెప్పి తను ఫీల్ అవుతాడు. భాను కళ్ళు నిన్నెప్పుడు చూస్తూనే ఉంటాయి ప్రమిళ. వెళ్ళొస్తాను.